హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీయక. వీడియోస్ అయితే తీయడానికి వీలైతలేదు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా బాగా తగ్గింది. ఎందుకనంటే నేను మామూలుగా రొటీన్ లైఫ్ పెట్టేసరికి అయితే ఎవ్వరు చూడట్లేదు కదా, అట్లనైతే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గింది. మళ్ళీ ప్లస్ వాచ్ అవర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇంకా ఎట్లుంటుంది, మొత్తం డీలా పడిపోతాయా వాచ్ అవర్ అనేది తగ్గేసరికి. అట్లా వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒక లైక్ కొట్టండి ప్లీజ్, ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే వ్యూస్ కొంచెం ముందుకు వెళ్తాయి, అట్లా వెళ్తే మాత్రం వాచ్ అవర్ పెరిగే ఛాన్స్ అవుతుంది. అందుకోసం అయితే మరీ చెప్తున్నా, ఎందుకంటే అది వాచ్ అవర్ తగ్గిన కొద్దీ చూసుకుంటున్న మనసు అంతా డిలా అయిపోతుంది అన్నట్టు, ఇక రాదు అని. ఎందుకంటే చాలామంది మానిటైజేషన్ అయిందా, డబ్బులు వస్తున్నాయా అని అడిగారు. అసలు ఛానల్కి మానిటైజేషన్ కాలేదు ఇంకా కూడా. ఎందుకంటే 4000 వాచ్ అవర్ ఉండాలి, నాది మినిమం 2000 దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకు తగ్గుతుంది అంటే 1 ఇయర్ లోపే, 1 ఇయర్ మనం ఛానల్ స్టార్ట్ చేసి నుండి 1 ఇయర్ వరకు 4000 వాచ్ అవర్ కావాలి. నాదైతే 1 ఇయర్ అయిపోయింది, కానీ 4000 వాచ్ అవర్ లేకపోయేసరికి తగ్గుకుంటూ వస్తుంది. స్టార్టింగ్ ఉంటుందా, నేను స్టార్ట్ చేసిన రోజు నుండి ఏ రోజు వరకు 1 ఇయర్ అవుతుందో ఆ రోజు వరకు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ తెల్లారుతుందా, నెక్స్ట్ డే ఉంటుందా, ఆ ముందు రోజు వాచ్ అవర్ పోతుంది. అట్లా సెకండ్ డే గడుస్తుంటే మళ్ళీ ముందు వచ్చిన వాచ్ అవర్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇక అట్లయితే అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉండాలని చాలా అనుకుంటున్నా, కానీ మీ సపోర్ట్ అయితే అస్సలు లేదు. అంటే మళ్ళీ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉండడం వల్ల కూడా నాకు ఒకటి మైనస్ అయింది. ఇక అట్లా అంటే మనం రొటీన్ లైఫ్ పెట్టేసరికి వాళ్ళకి ఇదే కదా కామన్ అన్నట్టు చూడట్లేదు. ఇక నా లైఫ్ స్టైల్ నేను పెడుతున్నా, ఎందుకంటే నేను పెట్టేదే నా లైఫ్ స్టైల్. అది మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఎక్కువ చూడలేకపోతున్నారు. ఇప్పుడైతే ఇగో స్వెటర్ వేసుకున్నా 11 అవుతుంది. స్వెటర్ ఎందుకు వేసుకున్నా అంటే బాగా కోల్డ్ అయింది నాకు. నిన్న నుండి బాగా కోల్డ్ అయింది. ముక్క అయితే గారిన కొద్దిసే తీస్తున్నా, ప్లస్ చలి కూడా పెడుతుంది. ఇక అట్లనైతే స్వెటర్ అయితే వేసుకున్నా. స్పెషల్ ఏంటంటే ఇగో ఇదేంటి బెల్లం ఆనకం పడుతున్నాం, చూపిస్తా. బెల్లం ఆనకం బట్టి అయితే నువ్వుల లడ్డు వేస్తున్నాము, పిల్లలకి హెల్దీ కదా, అందుకోసం అన్న అవైతే వేస్తున్నాము. ఎందుకు వేయించుడు మర్చిపోయినా. ఈ నువ్వులకి ఏంది అంటే ఏం పాలే ఏంతే పచ్చి వాసన పోయి టేస్ట్ ఉంటుంది. అదైతే ఏంపుడైతే మర్చిపోయినాం మేమైతే. అది ఆనకం వచ్చిన తర్వాత అందులో ఆల్రెడీ కలిపేసుడు అయిపోయింది. ఏం కాదు కానీ కొంచెం పచ్చిగా అవుతుంది. అది తింటే మాత్రం ఏమంటారు పచ్చి నువ్వుల్లాగా అనిపిస్తుంది, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఊకే ముక్కు ఎదుగుతున్నా అని రామ్నే కలుపుమన్నా, అందుకే రామ్ కలుపుతుండు. ఎందుకంటే రామ్కి ఎక్కువ తెలియదు కదా, ఎందుకంటే మనకు తెలిసినంత అయితే తెలియదు. నేనైతే కలుపుమన్నా, ఎందుకంటే ముక్కు ఊకే ఎదుడు అవుతుంది కంప్లీట్గా ముక్కు ఇది నాకే అంత ఎట్లా అనిపిస్తుంది. అన్ని బోర్లు అవన్నీ ముట్టుకుంటే బాగుంటాయి. మా తేజ్ అస్సలే బాగా నీట్గా, కొంచెం మనం ఏదన్నా హ్యాండ్ వాష్ చేయక ఏదన్నా డస్ట్ లాగా ఉందనుకో అది ముట్టను కాదు కదా, తినడు ముట్టడు ఏం చేయడు. అంటే ఆయన అస్సలే ఎంత ఇట్లా అనుకుంటాడు అన్నట్టు అట్లా. అందుకోసం అని ఇక రామ్కే పని చెప్పిన, రామ్ అయితే ఇస్తున్నాడు. ఇట్లా అనిపిస్తలేదు కదా. అదైతే స్టోర్ చేసి డబ్బా అన్నీ వేసి ఎండిన తర్వాత అయితే అందులో అయితే వేస్తాం. రామ్ అయితే టేస్ట్ చూస్తున్నాడు. ఎట్లయింది? నాకు కొంచెమే కాలంది చల్లగా ఉన్నది. రామ్కే పని అంతా రామే లడ్డూలు చేస్తున్నాడు. నేనైతే ఎందుకంటే ఊకే ముక్కు ఈదుతన్నా, ముక్కు ఇది అవి ఎత్తే బాగుండదు, అవి తినేటి కాబట్టి నేనైతే
ఎట్లా వేస్తున్నామని చేస్తున్నాం. మొన్నట్లే కదా వస్తున్నాయి అంటే కొన్నేమో చల్లారినాక వస్తాయి, ఓటేయడం బెల్లం ఏమో వేడి విన్నే వస్తాయి, అది బెల్లం ఫాల్ట్. ఇదేమో చల్లారినాక వస్తాయి కదా, మొన్నటి బెల్లం అనేది ఇదేమో చల్లారినాక వస్తాయి. లడ్డూలు అయితే వేస్తున్నాం. ఇక 2 లడ్డూలు అయితే అయినాయి కనిపిస్తున్నాయి, అది ఫోకస్. 2 లడ్డూలు అవి అనిగిపోతున్నాయి. నేనైతే ఫ్రెండ్స్ ఏమైనా ముక్కు ఇస్తానని ఆల్రెడీ చెప్పిన కదా. ఇంకోటి ఏంటంటే నువ్వుల లడ్డూలు వేస్తే వాళ్ళు మా వాళ్ళు స్కూల్కి పోతారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టు. ఏదైనా కొనిస్తారా, కొనియాలన్నా లేదంటే చాక్లెట్లా ఏదో ఒకటి ఇస్తే తినుకుంటూ పోతారు అన్నట్టు. వాళ్ళు స్టార్టింగ్లో స్కూల్కి పోవడానికి అయితే బాగా ఇబ్బంది పెట్టారు. మా దీప్ మంచిగానే వేయను కానీ మా తేజ్ పోలే, అందుకే ఊకే కొనిచ్చుడు అట్లా అలవాటైంది. అంటే ఏదన్నా ఇస్తే పోయే ముందు ఇస్తే కొంచెం హ్యాపీగా ఎక్కువ, లేదంటే అనుకుంటావు ఇట్లా నడుతుంటే నేను ఇట్లా దొబ్బుకొని అలా పాప బ్యాగులు పట్టుకొని ముందడ పోతే నేను వెనకకి ఇట్లా పట్టుకొని పోదు, ఇట్లా దొబ్బుకొని పోయినట్టు. అట్లా పోయినాక కొంచెం దూరం పోయినాక మళ్ళీ పో అని నేను ఆగుతా, అన్నీ ఆగు, మళ్ళీ దొబ్బుకొని పోతే మళ్ళీ పో. అట్లా పొంగ ఊకే అది అవుతుందని ఎంత కొనిస్తుందా అని అంటే ఉరుకు. అట్లా ఇక ఊకే కొనిచ్చుడు అంటే కూడా బాగుండే అని చెప్పి మళ్ళీ షాప్కి అయినాక మనం అన్నది కొనుక్కోరు. అవి ఇప్పుడు లేస్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, మాట్లాడుతుంటాం వస్తుంది. అయితే అవన్నీ అవి ఏదో ఒకటి ఆయనకి ఇష్టం వచ్చినాయి కొనుక్కొని తింటుండే. అవి అసలు హెల్త్కి మంచిగా, మళ్ళీ మధ్యలో బాగా ఫీవర్ వచ్చింది. అట్లాంటివి ఎక్కువ కొనియద్దు అన్న తర్వాత ఇక వీళ్ళు తింటారా, వాళ్ళకి ఏదో ఒకటి కొనియాలి. మన బాధ ఏంటంటే వాళ్ళు ఏది కొనుక్కున్నా మంచిగా స్కూల్కి పోవాలని మన బాధ. ఇక అట్లా అని చెప్పి ఏదో ఒకటి ఇంట్లో చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టినాం కొద్దిరు. అవి చూపెట్టపోదాం కానీ డోర్ పెట్టి 2 తీసి ఒకటి ఇద్దాం. ఎందుకు డోర్ పెడదాం అని అంటే ఒకవేళ డోర్ పెట్టకుండా ఇద్దరు అనుకో, ఆ ప్యాకెట్ మొత్తం చూసిరు అనుకో, ఆ ప్యాకెట్ మొత్తం ఏమని ఏడుస్తారు కదా, అందుకోసమని డోర్ పెట్టి వాళ్ళని బయట ఉండమని 2 తీసి ఇచ్చేటోళ్ళం. ఇక తర్వాత నువ్వుల లడ్డూలు చేస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా రెగ్యులర్గా వేయం కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాం. ఎప్పుడో ఒకసారి ఇవి కొంచెం హెల్దీ అని అంటారు కానీ స్వీట్ బెల్లం కూడా స్వీట్ కానీ హెల్దీ అని అంటారు. ఏమో మొత్తానికి అయితే హెల్దీ అని అవైతే చేస్తాం. ఎప్పుడైనా ½ కేజీ అది ½ కేజీది అయితే 20 రోజుల దాకా వస్తాయి కదా, 10-15 రోజులు వస్తాయట. 10-15 రోజులు అంటే నువ్వు 2 లడ్డూలు ఇస్తావు, ఒక్కలకు 2 లడ్డూలు ఇస్తారు. అవి అయ్యేడియే గిన్నె అయితే ఆ 2 ఇస్తే ఇద్దరికి 4 ఇచ్చిన వాళ్ళే బిడ్డలు కొరక తినుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు హ్యాపీ. మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు కూడా పెద్ద తీసుకొచ్చినాం అనుకో, అంతకుముందు దుకాణంలోకి పోతే ఒక ప్యాకెట్ మొత్తం తీసుకొని తిందరు. అంటే వాళ్ళ ప్యాకెట్ వాళ్ళకి 5 రూపీస్. అదే నేను కొనుకొచ్చి ఇంట్లో పెట్టి ఇద్దరికి 2-3 ఇస్తే ఆడికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అబ్బా మా మమ్మీ ఇచ్చిందని. ఒక్కొక్కసారి 2 అయితే ఓసారి 3 ఇస్తా తీసుకొస్తా. ఇక అట్లా ఏది మనకు అవైలబుల్ ఉంటుంది. ఓసారి చాక్లెట్ వేస్తాము, ఓసారి ఇవి, ఓసారి బిస్కెట్ ప్యాకెట్ వేస్తాం, ఓసారి ఏం లేకున్నా అంటే పోతారు కానీ అడుగుతారు మా మమ్మీ అని అడుగుతారు. ఇక కొంచెం పెద్ద పెరిగే వారికి అట్లా గడిపేయాలి. వాళ్ళకి ఏం తెలియదు కదా, ఏదో ఒకటి ఇస్తే పోతారు తినుకుంటా. బెల్లం బాగైందా, ఎండితే బాగానే ఉంటుంది. బెల్లం అయితే గట్టిగా అయింది. ఒకవేళ ఇంట్లో అతుక్కున్న ఏదన్నా రాలేదనుకో ఏం చేయాలంటే ఇవి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడైనాక తీయాలి. ఇవి గట్టిగా అయింది, దీనికి ఉన్నది స్టవ్ మీద పెట్టి తీయాలి. నాకు తెలిసి దాదాపు ఎవరైనా కొంచెం తినడానికి ట్రై చేయండి, సంవత్సరానికి 100 కిలో అట్లా. హెల్త్ వీక్ ఉన్న వాళ్ళే, హెల్త్ వీక్ అని కాదు కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి నువ్వులై పల్లీలు తినాలి అంటారు. అందుకోటే వీటిలో ఐరన్ బాగుంటుంది ఆడ, పల్లీలకున్న నువ్వులకి. ఒక వీడియో కూడా పెట్టినాం నువ్వుల వల్ల ఏం బెనిఫిట్స్ అని, ఆ వీడియోకి ఎవరు చూడలే. నా వీడియోలు అనేసరికి ఎవరు సరిగా చూస్తలేరు, నచ్చుతలేవు, కామన్ అనిపిస్తున్నాయి.
రామ్ అయితే ఎప్పుడు మాట్లాడాడు ఎక్కువ అన్న మాట్లాడరా. రామ్ అయితే మంచిగా లడ్డూలు చేస్తాడు. నేను ఏదిగా నువ్వుకే ముక్కు చెవుడు అయితే నాకే కలిగి నాకేమి ముట్టబుద్ధి ఏదలేవు. ముట్ట కూడా బెటర్ ఎందుకంటే ముక్కు చెవుడు తీసుకుని వేస్తా అంత ఎట్లా అనిపిస్తుంది. ఓసారి మనకి అంత గలీజ్ అనిపిస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ తిన్నారా ఉన్నారా? గంట అంతా తింటున్నాను. యాక్చువల్గా నువ్వులు ఏం పాలే బెల్లం ఆనకం పట్టాలి అందులో పూసి ముద్దలు కట్టుడే. ఎంత ఈజీ ఏం పట్టే 2 పడతాయి కానీ ఈజీ కొంచెం హెల్దీ కూడా. ఏమైనా చేస్తే 5-6 రకాలు వేయాలి అందులో దీంట్లో ఏం లేదు. మళ్ళీ అవి అర్ధ కిలో ఇవి అర్ధ కిలో అంటే సేమ్ క్వాంటిటీ ఉండాలి. కిలో అయితే అవి కిలో ఇవి కిలో అట్లయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్ ఎన్ని లడ్డూలు అయినా చూపిస్తా. లడ్డూలు అయితే ఇట్లా ముద్ద కట్టుకోవాలి ఒక్కొక్కటి కొంచెం కొంచెం తీసుకుంటా. మా లడ్డూలు అయితే రెడీ అయినాయి. లడ్డూలు ఎవరికైనా కావాలన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రామ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.